హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి. మరి రిక్వెస్టెడ్ వీడియోస్లోని ప్రతిరోజు ఏదో ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది. నేను 1 by 1 చెప్పుకొని అయితే వస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ కొత్తగా అడిగిన వాళ్ళకి, ఓకేనా? మరి అందుకనే నిన్నటి రోజున భువన సిస్టర్ ఒక రిక్వెస్ట్ అయితే అడిగారు. అదేంటి అని అంటే, రోడ్ సైడ్ హర్రర్ ఏదైనా చెప్పండి సిస్టర్ అని. మరి అందుకనే ఈరోజు తనకి సంబంధించిన వీడియోని అయితే వేస్తున్నాను. మిగతా వాళ్ళు ఏమీ అనుకోవద్దు, ఎక్స్పెషల్లీ వసుధ సిస్టర్ అండ్ అలాగే దునిషా సిస్టర్. నెక్స్ట్ టైం మీదైతే వస్తుంది, కంగారు పడకండి. 1 by 1 చెప్పుకొని వస్తాను, ఓకేనా? అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదా, లైక్ వేసేసేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి మన ఛానల్లో. ఇక్కడేలాగా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. సో పక్కన ఇస్తున్నాను కదా, ఎస్ఆర్కే తెలుగు టిప్స్ అని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బటన్ దగ్గర ఎస్ఆర్కే తెలుగు టిప్స్ అని క్లిక్ చేసినట్లయితే నా పేజ్ ఓపెన్ అవుతుంది. నేను కనిపిస్తాను అక్కడ పర్పుల్ కలర్ శారీతోని. సో మీరు వెంటనే అందులోకి వెళ్ళి మెసేజ్ ఆప్షన్ ఉంటుంది, మెసేజ్ ఆప్షన్ లోకి వెళ్ళి హాయ్ హలో అవి కాకుండా డైరెక్ట్ గా మీ పేరు అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు కామెంట్ అనేది చెప్తూ మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్ అయితే అక్కడ రాసి పంపించండి. లేదంటే వాయిస్ మెసేజ్ అయినా పెట్టవచ్చు. నేను మీ మెసేజ్ చూసి మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రెజెంట్ చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి అయితే రోడ్ సైడ్ హారర్ అనగానే నాకు మేఘాలయలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. అయితే ఈరోజు దాని గురించి అయితే తెలుసుకుందాము. ఒక ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్ అంటే అదే వాళ్ళ రిలేషన్లో ఉన్నారులేండి. అయితే 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు అనమాట. సో వాళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ అలాగే వాళ్ళు ఒకే దగ్గర చదువుకొని జాబ్స్ కూడా ఒకే దగ్గరే వచ్చాయి వాళ్ళందరికీ. వాళ్ళు ఏం చేశారు అని అంటే, ట్రిప్ వేసుకుందాము అని చెప్పేసి మేఘాలయకి ట్రిప్ అయితే వేసుకున్నారు. అది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళకి ఇలాంటి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టము. సో అందుకనే నలుగురు ఒకలాంటి వాళ్ళే, తిక్కమేళాలన్నమాట. సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు నార్త్ సైడ్ అయితే ఉన్నారు, వాళ్ళకి దగ్గర కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళ బైక్ మీద అక్కడికైతే వెళ్ళారు. సో అది ట్రెక్కింగ్ కోసం అని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు కొండ మీదకి. వీళ్ళు ఒక దగ్గర అయితే పార్క్ చేసుకున్నారు, వాళ్ళ బండిని పార్క్ చేసుకొని అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. లోపలంతా ఖాళీగానైతే ఉంది, పెద్దగా ఎవరూ లేరు. అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళలాగే ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. వీళ్ళు 4 చక్కగా ఎంజాయ్ చేస్తూ ట్రెక్కింగ్ ని ఎక్కేస్తున్నారు గబగబాను, వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ తో సహా ఎక్కుతున్నారు. మధ్యలోని సౌమ్యకి కొంచెం కాళ్ళు అయితే నొప్పి పెడుతున్నాయి. గైస్ నాకు ఇంకా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, కాసేపు కూర్చుందామా అని అంది. అప్పటికే 1.5 hours నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా అలా ట్రెక్ చేస్తూనే ఉన్నారనమాట. కొండలు ఎక్కడం అంత ఆషామాషి ఏం కాదండి, చాలా కష్టం అది. కొంచెం అవగాహన ఉండాలి. ఇంకా అలాగే దిగేటప్పుడు కూడాను వాళ్ళకి ఏంటంటే తెలిసి ఉంటే చాలా ఈజీ అయిపోతుంది, తెలియకపోతే మటుకు చాలా కష్టం. ఎలా అంటే లిటరల్లీ మంకీ ఎలా అయితే జంప్ చేసుకొని వెళ్తూ ఉంటుందో అలాగా 2 కాళ్ళని 2 చేతుల్ని కూడా ఉపయోగించి ట్రెక్ చేస్తే చాలా ఈజీ. అలాగే దిగేటప్పుడు కూడా కూర్చొని దిగిపోతూ ఉంటే ఈజీ అన్నమాట. అయితే మరి వీళ్ళైతే వెళ్ళి అక్కడ ఏదో ఒక చెట్టు లాగా ఉంటే అక్కడైతే కూర్చున్నారు. కాసేపు అయింది, ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ ఇంకా లేట్ అయిపోతాం మనం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయారు. సరే వీళ్ళు కొండ పైకి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి దిగేటప్పుడు ఏంటి అని అంటే, వీళ్ళకి ఈ వే చాలా దూరంగా అనిపించింది అనమాట. అయితే అక్కడ ఎవరో ట్రైబల్స్ ఉంటే వాళ్ళని చూసుకొని, సరే వాళ్ళు షార్ట్ కట్ వేలో దిగుతారు కదా,
వాళ్ళు వెనకతలే దిగిపోదాము, ఇంకా ఫాస్ట్గా దిగిపోవచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ వెనకాతలే వచ్చారు. ఆ వే అంతా కూడా వేరేలాగా ఉంది. దిగేటప్పుడు అంతా ఒకలాగే కనిపిస్తుంది అనమాట. అమ్మయ్య వచ్చేసాం, దిగిపోయాం అనుకున్నారు. వీరు పార్క్ చేసిన ఏరియాకి వచ్చేసరికి అక్కడ వీళ్ళ బళ్ళు అయితే కనిపించలేదు. కనిపించకపోయేసరికి కంగారు పడిపోయారు. అమ్మో మా బళ్ళు ఎవరు తీస్తుంటారు ఏంటి అని చెప్పేసి వీళ్ళు పార్కింగ్ దగ్గర స్లిప్ తీసుకుంటారు కదా, ఆ స్లిప్ తీసుకువెళ్ళి అక్కడైతే చూపించారు. ఇక్కడ మా బళ్ళు ఉండాలి, వీళ్ళు కనిపించట్లేదు ఇలాగా అనేసి అంటే అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను, అలా కాదు బాబు, ఇది మీరు అక్కడ అటుపక్కకి ఎక్కారు, ఇవేంటి అని అంటే 1 2 3 4 5 6 అని చెప్పేసి ఇలాగా ఉంటాయి కొండలు, మీరు ఇంకో సైడ్ నుంచి దిగిపోయారు, సో అటు సైడ్ వెళ్ళి దిగండి అని చెప్పారంట. అప్పటికే లేట్ నైట్. ఎలా వెళ్తారు మళ్ళీ అవతలకి వెళ్ళాలంటే? మరి ఇంకేదైనా దారి ఉందా అని అంటే రోడ్వే ఉంది, రోడ్వే నుంచి వెళ్ళిపోతే మీరు వెళ్ళొచ్చు అని చెప్పారంట అతను. రోడ్వే నుంచి మళ్ళీ ఆ కొండ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అక్కడ మళ్ళీ బైక్లు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు స్టే చేస్తున్న రిసార్ట్ దగ్గరికి అయితే రావాలి. సో ఇది చాలా కష్టమైన పని కదా. అయినా కూడా వాళ్ళు ఏంటి అని అంటే ఇంకా తెగించేశారనమాట. ఇంకా లాభం లేదు, ఇలా ఉంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, అది కూడా అక్కడ ట్రైబల్ ఏరియా, ఎవరూ తెలీదు, దానికి తోడేమో అక్కడ స్టే చేయడానికి ఏవీ లేవు. నైట్ అవుతున్న కొలది ఇంకా అన్ని కూడా బయటికే, వాళ్ళు కూడా రారంట, ట్రైబల్స్ కూడా వాళ్ళు కూడా బయటికి వెళ్ళరు. అయితే వాళ్ళని బతిమలాడుకొని బామాలుకొని ఎవరైనా వెహికల్తో వస్తే మాకు హెల్ప్ చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ అని డబ్బులు ఇస్తాము అని వాళ్ళని అడగడంతో చాలా వరకు ఎవరు ఒప్పుకోలేదు. అందులోనే ఒక అతనేమో ఒప్పుకొని సరే నా వెహికల్ ఉంది దానిలో వెళ్దాము అని చెప్పేసి కార్ అయితే తీశాడు. అంటే అతను ఇలా ట్రావెలర్స్ కోసం కార్ వేసే అతను, అది కూడా మార్నింగ్ టైంలో వేస్తాడు వీళ్ళ కోసం అని చెప్పేసి. ఇంకా నైట్ టైంలోని అప్పటికే 6:30 అలా అయితే అవుతుంది. ఇంకా ఈయనైతే స్టార్ట్ చేసుకొని వాళ్ళని అయితే తీసుకెళ్తున్నాడు. కానీ అదంతా పహాడీ ఏరియా, కొండ ప్రాంతం కదా, ఒక పక్క కొండ ఉంటుంది, మరో పక్క లోయ అయితే ఉంటుంది. పొరపాటున ఏదైనా వెహికల్ వెళ్ళేటప్పుడు పొరపాటున చిన్న మిస్టేక్ జరిగినా కూడా లోయలోకి అయితే పడిపోతారు. ఇంకోటి ఏంటి అని అంటే ఆ టైంలోని అట్నుంచి ఏ వెహికల్ రాదు కాబట్టి కేవలం కారు ఒకటే వెళ్తుందన్నమాట. ఇంకా అట్నుంచి ఇట్నుంచి ఏవి రావడానికి వెళ్ళడానికి అవ్వదు, తోవ అయితే ఉండదన్నమాట. డైరెక్ట్ గా నరకానికే, అదే లోయలోకే పడిపోతారనమాట. సో అందుకనే చాలా జాగ్రత్తగా అతను తీసుకెళ్తూ, నేను ఫస్ట్ టైం ఇలా నైట్ టైం రావడం, మేమెవ్వరం కూడాను ఈ టైంలోనైతే బయటికి రాము, అంతేకాదు పహాడీ ఏరియా కదా, ఇక్కడ అంతా కూడాను నైట్ టైము కొన్ని అమానుష శక్తులు అయితే తిరుగుతూ ఉంటాయి, అవి ఏంటి అని అంటే చంపేస్తాయి మనుషుల్ని అని తనైతే చెప్తున్నాడు. చెప్తుంటే సౌమ్య ఇంకా అలాగే వాళ్ళ ఫ్రెండ్ భవానీ ఇద్దరు కూడా భయపడిపోతున్నారు, ఏంటి వీడు భయపెడుతున్నాడా మనల్ని అని. ఇంకా ఇద్దరు మొహాలు చూసుకుంటుంటే అవినాష్ కార్తీక్ ఇద్దరు కూడాను వాళ్ళకి చెప్తున్నాను, కూల్ డౌన్, ఏం కాదులే, వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. అతను అలానే మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకొని కొంత దూరం అయితే వచ్చాడు. అక్కడ అనుకోకుండా కార్ అయితే ఆగిపోయింది రాత్రి సమయం. పైగా చుట్టుపక్కల ఎటువంటి సహాయం కూడా వాళ్ళకి అందదన్నమాట. టైంలోని కార్ అయితే దిగి అంతా చెక్ చేశాడు, అంతా నార్మల్ గానే ఉంది. కానీ కార్ ఎందుకనో ఆగిపోయింది. ఆగిపోయేసరికి తనకి భయం వేసింది. అక్కడ అతనే కదా, వాళ్ళకి తెలుస్తాయి కదా ఇలాంటివి. వెంటనే వచ్చి కార్ అయితే ఎక్కేశాడు. అద్దాలన్నీ క్లోజ్ చేసేయండి అని చెప్తున్నాడు. చెప్తుంటే ఏ అని అడుగుతుంటే నేను చెప్పింది చేయండి, ముందు క్లోజ్ చేసేయండి అంటే క్లోజ్ చేసేసారు. ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాడు అవినాష్. అడుగుతుంటే ఏం లేదు సార్, ఈ టైంలో ఇంతే, నేను చెప్పాను కదా ముందే, కొంతసేపు ఓపిక పట్టండి అని చెప్పేసి తన కార్లో లైట్స్ కూడా ఆపించేశాడు. ఎవరు సెల్ ఫోన్లు కూడా ఓపెన్ చేయకండి, కామ్గా ఉండండి అని చెప్తున్నాడు. ఏమైంది అని అంటే ఉండండి సార్, ఏం మాట్లాడకండి, మీరు ఇక్కడ ఏం జరిగినా మీరు మాట్లాడకండి, అలానే చూస్తూ ఉండిపోండి అన్నాడు. అని వెంటనే తను అలానే కదలకుండా ఉండిపోయాడు. ఇంకంతే, ఒక 2 నిమిషాలకే ఎదురుగా పొగలాగా అయితే వస్తుంది. ఆ పొగ రూపంలోని ఒక ఆవిడ ఎగురుకుంటూ వస్తున్నట్టుగానైతే వీళ్ళకి కనిపిస్తుంది. లైట్గా కనిపిస్తుంది, పొగమంచు లోపల పొగమంచు ఉన్నట్టుగా కనిపిస్తుంది, అంతేగాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గానైతే కనిపించట్లేదు ఎవరికీని. వాళ్ళందరూ అది చూసి భయపడిపోయి వణికిపోతున్నారు, ఎవరది ఏంటది అని చెప్పేసి. ఇంకా భయపడుతున్న సమయానికి
అది ఎగురుకుంటూ అలానే ఈ కార్ వైపు అయితే వచ్చింది. కార్ చుట్టూ అలానే 3 సార్లు 4 సార్లు తిరిగేసి అక్కడ ఎటువంటి శబ్దం రాలేదు, ఇంకా లైటింగ్ లేదు కదా, మళ్ళీ తను అలానే వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూసింది సౌమ్య. చూస్తూ ఉంటే కార్ డ్రైవరు ఇలా ఇలా అంటున్నాడు చేత్తోని. అంటుంటే వెంటనే ఇటు అయితే తిరిగిపోయి ఇంకా వీళ్ళందరికీ లిటరల్లీ కింద నుంచి పడిపోతుంది అనమాట. ఏంటది, ఏం చూసాం, నిజంగానే ఇలాంటివి ఉన్నాయా అని వాళ్ళైతే అప్పటికి రియలైజ్ అయ్యారు. ఇలాంటి చోటు ఎలాంటివి ఉంటాయి అన్నమాట అని చెప్పేసి ఇంకా అందరు కామ్గా బిగబట్టుకొని అయితే కూర్చున్నారు. ఈలోగా కొంతసేపటికి నార్మల్ గా అయిపోయింది అక్కడ వాతావరణం అంతాను. అప్పటి వరకు చల్లగా ఉన్న వాతావరణం నార్మల్ టెంపరేచర్ లోకి అయితే వచ్చింది. ఇంకా అతను అప్పుడు కార్ లైట్స్ మెల్లగా స్టార్ట్ చేశాడు. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళాడు. భయ్యా ఏంటి భయ్యా అది, ఏంటది అని వీళ్ళు కంగారు పడిపోయి అడుగుతుంటే మా ఈ కొండల్లోని తిరిగే వనదేవతలు ఇలానే నైట్ టైము వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి సమయంలోని మనం శబ్దాలు చేసినా లేకపోతే ఏవైనా లైటింగ్స్ ఇలాంటివి ఏవైనా వేసినా కూడాను మనల్ని చంపేస్తారు. ఇక్కడ ఈ కొండ ప్రదేశంలోని వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఈవిళ్ళలాగా ఇంకొక 6 ఎంతమందో వనదేవతలంట, వాళ్ళకి పూజలు చేస్తూ ఉంటారంట ఈ ట్రైబల్స్ అందరూ కూడాను. నైట్ టైం ఎవరు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఆ వనంలో ఉండే ఆ జంతువులకి రక్షణగా, ఇంకా అలాగే ఆ ప్రకృతికి వీళ్ళు ఎటువంటి భంగం కలగకుండానైతే చూసుకుంటారంట. మరి అలాంటి సమయాల్లోని ఎవరైనా ఇలాగా శబ్దాలు చేస్తూ ఇలాగా కార్ మీద గాని లేదంటే లైటింగ్ వేసుకొని వెళ్తే మటుకు ఖచ్చితంగా మనం చచ్చిపోతాము అని అతను అయితే చెప్తున్నాడు. మళ్ళీ రిటర్న్ రావాలంటే నాకు భయం వేస్తుంది, నేను ఇంకా అక్కడే ఉండిపోతాను అని వీళ్ళకైతే చెప్తున్నాడు. వీళ్ళకైతే అమ్మో నిజంగానే ఇలాంటివి ఉంటాయన్నమాట అని చెప్పేసి భయపడిపోతున్నారు వీళ్ళు, ఇంకెన్ని చూడాలో అని చెప్పి. వీళ్ళ కారు ఇంకా ముందుకైతే వెళ్తుంది. అదంతా ఘాటీ రోడ్డు కదా, మెలికలుగానైతే ఉంది. అదంతా దిగుతూ ఉంటే సౌమ్యకి కడుపులోనైతే తిప్పేస్తుంది విపరీతంగాను. దానికేమో వామిటింగ్ సెన్సేషన్ అనమాట. కార్ పక్కన ఆపవా, వామిటింగ్ సెన్సేషన్ నాకు చాలా ఎక్కువగా ఉంది, కార్లో చేసేస్తాను అని అంటే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ చుట్టూ అంతా చూసి ఇక్కడ సేఫే అని చెప్పి ఆపాడు పక్కన. ఆపి మేడం మీరు అటుపక్కకి వెళ్ళకండి, లోయ వైపు వెళ్ళకండి, ఇటుపక్కే వామిటింగ్ చేసేయండి అని తనతోనైతే చెప్పాడు. సరేనని చెప్పేసి తను ఏం చేసింది, వామిటింగ్ చేసేసి ఫేస్ వాష్ అయితే చేసుకుంటుంది. దూరంగాను కొండ చివరన ఎవరో అలానే ముందు చూశారు కదా ఎగురుతూ ఒక ఆడ మనిషి కనిపించింది. అలానే ఒక తెల్లటి ఆకారం ఎగురుతూ కనిపించింది. ఇంకా భయంతోనే అవినాష్ తనతో పాటు దిగితే అవినాష్ లోనికి వెళ్ళిపోతామంటూ వెంటనే కార్ అయితే ఎక్కేశారు. తన కంగారు పడిపోతుంది. ఏమైంది అని అడుగుతూ ఉంటే తన మటుకు ఏం జవాబు చెప్పట్లేదు, అలానే కంగారు పడిపోతూ ఉందన్నమాట. ఏం జరిగింది చెప్పు అని అంటే, లేదు అవినాష్, ఇప్పుడు నేను కొండ చివరన ఒక అమ్మాయిని చూశాను, సేమ్ అలానే ఉంది అని అంటే, ఓ అని ఇతనేమో కంగారు పడిపోతున్నాడు అనమాట. వెంటనే కార్ లైట్స్ అయితే ఆపేశాడు. కొంతసేపు మనం ఏం మాట్లాడకూడదు, అలానే ఉండండి అని చెప్పి మళ్ళీ ఒక 15 మినిట్స్ అక్కడే ఆగిపోయింది కారు. ఎప్పటికి వెళ్తామో ఏంటో అని వీళ్ళు కంగారు అనమాట. మళ్ళీ అక్కడ బళ్ళు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు రిసార్ట్కి వెళ్ళాలి కదా, అందుకని. అప్పటికి టైం ఎంత అయింది, 10 అయితే ఇంకా కొంత దూరమే ఉంది. ఒక 11-11:30 కల్లా వాళ్ళు అక్కడికైతే రీచ్ అయిపోతారు. అయితే ఇంకా మళ్ళీ కొంతసేపటికి స్టార్ట్ చేశాడు, అంతా చూసి నార్మల్ గా ఉంది అనుకొని ఇంకా అయితే అతను స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్ గానే అయితే వెళ్ళట్లేదు, ఒక స్లోగానైతే తీసుకువెళ్తున్నాడు కార్ని. ఎందుకనంటే లోయ ఉంది, పొరపాటున ఏదైనా జరిగితే లోయలో పడిపోతారు అందరూ, ప్రాణాలకే ప్రమాదం. అయితే ఇలాగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మలుపు ఉంటుంది, ఆ మలుపు అయితే తీసుకోగానే అక్కడ వాళ్ళకి ఏంటి అని అంటే ఆ లోయ దగ్గర కొంతమంది మనుషులైతే కనిపిస్తున్నారు. సడన్ గా స్వప్న అటుపక్క కూర్చుంది, చూసి అదేంటి వాళ్ళెవరు అని అంటుంది డ్రైవర్తోని. అంటూ ఉంటే
మేడంజీ అటుపక్కకు చూడకండి అని చెప్తూ తిన్నాడు. చూడకండి, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు మనుషులు కాదు అని చెప్తున్నాడు. చెప్తుంటే అదేంటి మనుషుల్ని పట్టుకొని మనుషులు కాదు అంటున్నావు అని అంటే, ఈలోగా అవినాష్ అన్నాడు, నోరు మూసుకొని ఇటు తిరగవే, వాడు చెప్తున్నాడు కదా అని అంటున్నాడు. అనేసరికి తనైతే ఇంకా మొహం తిప్పేసుకుంది. కొంతసేపు తర్వాత వీళ్ళు ఆ ఘాట్ అయితే దాటేసి వీళ్ళున్న ఏరియా వైపు అయితే వెళ్తున్నారనమాట. ఆ టైంలో మళ్ళీ క్వశ్చనింగ్ చేస్తుంది ఈ సౌమ్య. ఇందాకలు మనం చూసిన వాళ్ళు మనుషులే కదా, లోయలో ఉన్నారేంటి ఏంటి అని అంటే, కాదు మేడం, ఈ లోయ వైపు వెళ్తున్న వాళ్ళు చనిపోతారు కదా, వాళ్ళు అలా నైట్ టైము అక్కడ అలా తిరుగుతూ ఉంటారు, లోయలోని కనిపిస్తూ ఉంటారు కొంతమందికి అని చెప్పేసి అప్పుడైతే కామ్గా చెప్పేసరికి ఇంకా ఈ సౌమ్యకి గడగడలాడిపోయింది. ఇంక బాబోయ్, ఇంకా ఎప్పుడు కూడా వీళ్ళతో ట్రిప్కి రాకూడదు అని తనైతే అనేసుకుంది అనమాట. నాకు చాలా భయం వేస్తుంది అవినాష్ అని ఏడ్చేస్తుంది. ఇంకెందుకు ఏడుపు, వచ్చేసాం కదా, ఇంకా మన బైకులు తీసుకొని రిటర్న్ మనం వెళ్ళిపోవడమే, ప్రాబ్లమే లేదు. అక్కడి నుంచి బైకులు తీసుకొని వీళ్ళు వెళ్ళడానికి ఇంకొక 1 అవర్ అయితే పడుతుంది ఖచ్చితంగాను. అంటే వీళ్ళు అక్కడికి ఆ రిసార్ట్కి వెళ్ళేసరికి నైట్ 1 o'clock అయితే అవుతుంది. సరే, ఇంకా తనైతే ఇంకా ఏడుస్తూ అంటే, దేనికి ఏడుస్తున్నావు నువ్వు చిన్నపిల్లలాగా, తను చూడు ఏం ఏడకుండా భవానీ చక్కగా కూర్చుంది అని అంటున్నాడు. సరే, భవానీ కూడా ఏంటి అని అంటే, ఎందుకే ఏడుస్తావు ప్రతిదానికి చిన్నపిల్లలాగా, ఏం కాదు నువ్వు అన్నీ పట్టించుకోకు, పడుకో హ్యాపీగాను అనేసి అంటుంది. ఈలోగానే వీళ్ళు బైక్ దగ్గరికి అయితే వచ్చేసారు. కార్ ఇంకా అక్కడే ఆపేసి అతనేమో డబ్బులు తీసుకున్నాడు. చాలా థ్యాంక్ యూ సార్, కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను, ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ఊరుంది, ఆ ఊర్లోకి వెళ్ళి కార్ ఆపేసి కార్లోనే పడుకొని రేపు మార్నింగ్ వెళ్తాను. సో అతను వెళ్ళిపోతూ వీళ్ళకి ఒక హెచ్చరిక అయితే ఇచ్చాడు. అదేంటి అని అంటే, సార్ మీరు వెళ్తున్న వే ఏదైతే ఉందో రోడ్ వే, అక్కడ చాలా మంది చనిపోయిన వాళ్ళు అలా మధ్యలోని రాత్రప్పుడు తిరుగుతూ ఉంటారని మా పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఎవరు ఆపినా కూడా మీరు ఆగకుండా వెళ్ళిపోండి, అసలు ఎవరికాసి చూడొద్దు, డైవర్ట్ అవ్వద్దు అని అతనైతే హెచ్చరించి వెళ్ళిపోయాడు. కార్ అతను వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళిద్దరూ ఏంటి అని అంటే, అమ్మాయిలు చిన్న చిన్న షార్ట్స్ వేసుకున్నారు, చిన్న బట్టలు వేసుకున్నారు. చలి వేసేస్తుంది అక్కడ, చాలా చల్లగానైతే ఉంటుంది, మరి కొండ ఏరియా కదా. ఈ అబ్బాయిలేమో చక్కగా లెదర్ జాకెట్స్ వేసుకున్నారు. అవేమో తీసేసి వాళ్ళకి ఇచ్చారు, మరి తప్పదు కదా. అవి వేసుకొని వీళ్ళు వెనకాతలు అయితే కూర్చున్నారు. ఇంకా ఎవరు ఆపినా కూడా మనం ఆగేది లేదు అని చెప్పేసి డైరెక్ట్ గా రిసార్ట్ దగ్గరే ఆపుతాము అని చెప్పేసి వీళ్ళు ఫాస్ట్ గానైతే వెళ్ళిపోతూ ఉంటే కొంత దూరం వరకు అసలు వెహికల్స్ లేవు, ఏమీ లేవు. చుట్టూ అంతా కూడాను కీచురాళ్ళు అరుస్తూ ఉన్నాయి, ఎక్కడ ఏది వెళ్తుందో తెలీదు, పాములు అన్నీ ఉంటాయి. ఇంకా అది కొండ ఏరియా కిందన కదా, అది ఫారెస్ట్ ఏరియా కదా, అటు ఇటు మొక్కలు చెట్లు అయితే ఉన్నాయి, మధ్యలో చిన్న రోడ్ అన్నమాట. మరి ఆ రోడ్ మీద అలాగా వెళ్తున్నారు. వీళ్ళ బైక్ యొక్క వెలుతురు మాత్రమే ఆ రోడ్డు మీద అయితే పడుతుంది. వీళ్ళు వెళ్తుంటే ముందుకైతే పడుతుంది. కొంచెం దూరం వెళ్ళారో లేదో సౌమ్య వాళ్ళు ఉన్న బైక్ ఎందుకనో ఆగిపోయేసరికి వీళ్ళు ఆపేసి ఒకసారి దిగు సౌమ్య అని చెప్పేసి చూస్తున్నాడు, కిక్ కొట్టి చూస్తున్నాడు. ఈలోగా వాళ్ళు ముందుకైతే వెళ్ళిపోయారు భవానీ వాళ్ళను. మళ్ళీ వీళ్ళ కోసం అని చెప్పేసి వెనక్కి వచ్చి ఏమైందిరా అని అడిగితే, ఏమో తెలియట్లేదు, బండి సడన్ గా ఆగిపోయిందిరా, అన్ని నార్మల్ గానే ఉన్నాయి, బానే ఉంది అంతాను అని చెప్పేసి మళ్ళీ కిక్ అయితే ఇస్తున్నాడు. కిక్ ఇస్తూ ఉంటే స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది. తన బండి లైటింగ్ కూడా ఆగిపోయింది. ఇంకా వీళ్ళకి అర్థం కాలేదు ఏమవుతుంది అని చెప్పేసి కార్తిక్ తన బండిని కూడా పక్కన ఆపేసి కీస్ అయితే ఉంచాడు. లైటింగ్ ఉండాలి కదా, మరి తిన బండికి ఎదురుగానైతే పెట్టి ఏమై ఉంటది అని చెప్పేసి చూస్తున్నారు ఇద్దరు కూడాను. ఈలోగా భవానీ ఇంకాను సౌమ్య ఇద్దరు కూడాను పక్క పక్కనే నించొని ఏమై ఉంటది ఏంటో, నాకు ఈరోజు చాలా భయం వేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, మనం ఇంటికి వెళ్ళగలమంటావా అని అడుగుతుంది సౌమ్య తన ఫ్రెండ్ భవానీని. అడుగుతూ అంటే, ఎందుకంత కంగారు పడిపోతావు, ప్రతిదానికి నీకు కంగారే, వాళ్ళు రెడీ చేసేగానే మనం రిసార్ట్కి వెళ్ళిపోతాం, చక్కగాను ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోతే అయిపోతుంది, రేపు మార్నింగే మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అని అనుకుంటుంటే ఈలోగా
అటుపక్క నుంచి దూరం నుంచి ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు మీద ఎవరో ఉన్నట్టుగాను సౌమ్యకైతే కనిపించింది. ఆ చీకట్లో కూడాను ఎవరో అక్కడ ఆ చెట్టు కొమ్మ మీద ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది. ఎవరది అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు. భవానీ పక్కన నించొని ఏదో మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ వినకుండాను తన ఆ చెట్టు మీదకి అలాగా తీక్షణంగానైతే చూస్తుంది. చూస్తున్న సమయంలోనే ఎవరివో కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఆ చెట్టు కొమ్మ మీద. కాళ్ళు అలా వేలాడుతూ కనిపించేసరికి గట్టిగానైతే అరిచేసింది సౌమ్య. ఏమైంది సౌమ్య అని అంటున్నాడు అవినాష్. అవినాష్ ఆ చెట్టు మీద చూడు, ఆ చెట్టు మీద కాళ్ళు కనబడుతున్నాయని తనకైతే చూపించింది. వెంటనే వీళ్ళు ముగ్గురు కూడాను అటు సైడ్ అయితే తిరిగి చూశారు. అక్కడ ఎవ్వరు లేరు, ఏమీ కనిపించట్లేదు వాళ్ళకి. ఎవరున్నారు, ఎవరు లేరు, అయిపోతుంది, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టు, వెళ్ళిపోదాము, లేదంటే ఒక పని చెయ్యండి, నేను ఇక్కడ ఉంటాను, ఒకరిని దేబెట్టేసి మళ్ళీ నువ్వు వచ్చి ఇంకొకరిని తీసుకువెళ్తావా అని అడుగుతున్నాడు. అదంతా కష్టం కానీ మేము కూడా నీతోనే కలిసి వస్తాము, కంగారు పడుకో, అది బాగు చేసేద్దామని చెప్పేసి ఇద్దరు మొత్తానికి కుస్తీలు పడి అదైతే బాగు చేసేసారు. ఒక 5 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఎందుకనో సౌమ్యకి భయంగానైతే అనిపిస్తుంది. తను ఎక్కి కూర్చుంది. తను పెద్ద పర్సనాలిటీ ఏం కాదు, చాలా సన్నగానైతే ఉంటుంది. తను ఇటోకాలు అటోకాలు వేసుకొని ఎక్కి కూర్చుంది. అవినాష్ని అయితే పట్టుకుంది గట్టిగాను. ఈలోగా తన వెనకాతల ఎవరో ఎక్కినట్టుగాను తనకొక ఫీలింగ్, స్పర్శ అన్నమాట తగిలేసరికి టక్కుమని వెనక్కి తిరిగి అయితే చూసింది. వెనకాతల ఏమీ లేదు, కానీ బరువుగానైతే అనిపిస్తుంది అవినాష్కి. వెనకాతల సౌమ్య ఎక్కిన తర్వాత తనకి ఏదో ఇంకా ఎక్స్ట్రా బరువు ఏదో పెట్టినట్టుగా ఎక్కినట్టుగానైతే అనిపించింది. తను నార్మల్గానే ఇంకా అంటే బైక్ రిపేర్ వచ్చింది కదా, అందుకనే అలా అయ్యి ఉంటుందిలే అని చెప్పి అనుకొని వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళారు. ఈలోగా భవానీ ఏమో ఒకసారి ఆపవా నాకు అర్జెంటు అని సైడ్కి అయితే ఆపించుకుంటే ఏమైంది అని అంటే తనకి అని చెప్పాడు. చెప్తే ఈలోగా తనేం చేసింది, తనకి ధైర్యం ఎక్కువ అనమాట. ఇలా సౌమ్యలాగా కాదు, ప్రతిదానికి పిరికిగా ఆలోచించదు, అలా భయపడదు కూడాను. అందుకనే ఎవరు తోడు లేకుండా ఒకరిదా అక్కడ పక్కనే చెట్లు అనమాట. ఆ చెట్ల లోపలికి వెళ్తుంటే సౌమ్య ఏమో ఉండవే నేను వస్తున్నాను అంటూ తన వెనకాతలు అయితే వెళ్ళింది. ఈ భవానీ ఏమో బాగా స్ప్రే చేసుకుంటుంది, బాడీ స్ప్రే అది బాగా ఎక్కువ కొట్టుకుంటుంది అనమాట. ఎంతలా అంటే తన అంత దూరంలో ఉన్నా కూడా ఇక్కడికి వస్తుంది ఆ వాసన, అంత ఘాటుగానైతే వేస్తుంది. మరి అలానే తను లోపలికి అయితే వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు చూసుకొని తను అక్కడైతే చేస్తుంది. ఈ అమ్మాయి ఏంటంటే ఎలాగో వచ్చాను కదా అని తను కూడా పక్కన అయితే కూర్చుంది. పని కానిచ్చుకొని ఈ అమ్మాయి భవానీ వస్తుందని నించొని చూస్తుంది. తన కాలు కనిపిస్తుంది, కానీ తను అక్కడి నుంచి లేవట్లేదు. ఎంతసేపు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏమైనా కావాలా, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంటే వాటి నుంచి రిప్లై అయితే లేదు. రిప్లై లేకపోయేసరికి ఏమైంది దీనికి అని చెప్పేసి భవానీ అని గట్టిగానైతే పిలుస్తూ దగ్గరికి అయితే వెళ్ళేసరికి తను కూర్చున్నదయ్యి అటు తిరిగిపోయి అయితే ఉంది. అది కూడా ఎలా కూర్చుందంటే కిందన భోజనాలు పెడితే ఎలా కూర్చుంటారో అలాగైతే కూర్చుని ఉంది. చిచ్చి ఇక్కడేంటి ఎలా కూర్చున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటూ తన మీద అయితే చెయ్యి వేసింది. చెయ్యి వేసేసరికి చల్లగానైతే తగులుతుంది బాడీ. తనేంటనంటే తన మొహాన్ని ఇలా తిప్పింది అవతలకి. తిప్పేసరికి మొహం అంతా కూడాను తెల్లగా నుండి కళ్ళు చుట్టూ అంతా కూడా నల్లగా అయిపోయి కను పాపలైతే లేవు, అంటే ఈ బ్లాక్ ఐబాల్స్ అయితే లేవు, తెల్లగా ఉండి మధ్యలో పిల్లికుంటాయి చూడండి, ఇలాగా స్ట్రైట్ గాను ఒక గీతలాగా అలా అయితే ఉంది. తన ఫేస్ అంతాను చింపురుగా నైపోయి జుత్తు ఈ అని నవ్వింది. తన నోట్లో నుంచి రక్తం గారుతుంది. గట్టిగా అరిచిందనమాట. అరిచేసరికి ఎందుకే అలా గట్టిగా అరుస్తున్నావు అంటూ అవతల నుంచి, అంటే తినున్ని దగ్గరికి అవతలకి కొంచెం అవతలలోని ఈ భవానీ ఏమో తను డ్రెస్ సరి చేసుకుంటూ వస్తూ అంటే చూసేసరికి ఎదురుగా ఈ అమ్మాయి పట్టుకున్న ఆవిడ అయితే కనిపించలేదు. భవానీ అక్కడి నుంచి వస్తుంది. భవానీ అక్కడి నుంచి వస్తున్నావే అని అడిగింది. అడిగితే ఇక్కడ బాగాలేదని అక్కడికే వెళ్ళాను,
ఏంటి ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడుగుతుంది. ఈలోగా అబ్బాయిలు ఇద్దరు కూడాను బయట నుంచి అంటున్నారు అనమాట, తొందరగా రండి, ఏం చేస్తున్నారు మీరు అని. ఇదిగో వచ్చేస్తున్నామంటూ ఇద్దరునైతే బయటకు వచ్చారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళైతే మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఈసారి మరి కొంచెం దూరం వెళ్ళేసరికి అవతల నుంచి ఒక అమ్మాయి వైట్ సారీలోని వెళ్ళిపోతూ కనిపించింది అవినాష్కి. కనిపించేసరికి అవినాష్ కొంచెం స్లో చేసి, చూసావా అక్కడ ఎవరో ఒక ఆవిడ కనిపిస్తుందా నీకు కార్తీక్ అని అన్నాడు. అంటూ ఉంటే ఈలోగా సౌమ్య, ఎవరైతే మీకెందుకు, అయినా భయ్య చెప్పాడుగా ఎవరొచ్చినా ఎవరిని చూసినా ఆపొద్దని, పదండి వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది అని అంటుంది. అలా కాదు, ఎవరో ఒక అమ్మాయి, అబ్బాయిలంటే పోనీ అనుకోవచ్చు అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, అది దెయ్యమై ఉండొచ్చుగా, పదండి వెళ్ళిపోదాం, మీరు ఇంకా ఆపకండి, డిస్కషన్ లేదు, పదండి అని మాట్లాడుతుంది. ఇంకా సడన్ గా వీళ్ళు ఆ అమ్మాయిని క్రాస్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ముందైతే కార్తీక్ ఇంకా భవానీ వెళ్ళిపోయారు. వెనకాతలున్న ఈ సౌమ్య అవినాష్ ఉన్న ఆ బైక్ మళ్ళీ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయేసరికి సడన్ గా సౌమ్య కళ్ళు బైక్ మిర్రర్ మీద అయితే పడ్డాయి. మిర్రర్లోకి చూసేసరికి వెనకాతల నుంచి పరిగెట్టుకుంటూ, ఇందాకలు తను చూసింది కదా కళ్ళు కంప్లీట్ గా వైట్ గా అయిపోయి అలా అయితే ఉంది ఆవిడ, పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. గట్టిగానైతే అరిచేసింది. అంతే, కళ్ళు తిరిగి పడిపోయింది. వీళ్ళేమో బైక్ ఆపేసి వెనక్కి అయితే వచ్చారు. ఏమైంది అనుకుంటూ వెనకతలు చూస్తే ఎవ్వరు లేరు, ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా పడిపోవడంతోనే వీళ్ళు మొహం మీద కొంచెం నీళ్లు చల్లి లేపడానికి అయితే ప్రయత్నిస్తున్నారు, కానీ తను లేవడం లేదు. వెనకాతల ఆవిడ వచ్చింది కదా, ఇప్పుడైతే అక్కడ ఎవరూ కనిపించడం లేదు. వీళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇంకా ఇలా లాభం లేదు, ఒక పని చేద్దాము, ముందు నీ బండి ఏమైందో చూద్దాము అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వీళ్ళని పక్కన కూర్చోమని చెప్పేసి తన్ని ఈ లోపు స్పృహ వచ్చేటట్టు చెయ్యి, వాటర్ ఏదో తాగించు అని చెప్పేసి గమ్మున బైక్ అయితే రెడీ చేసుకున్నారు. మళ్ళీ అది ఒక 2 నిమిషాలకి స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అవగానే ఏం చేశారంటే సౌమ్యని మెల్లగా కొంచెం స్పృహలోకి అయితే వచ్చింది. బండి ఎక్కి కూర్చో, నీ వెనకాతల భవానీ కూర్చుంటుంది అని చెప్పేసి అలా కూర్చోబెట్టి వాళ్ళు ముగ్గురు ఒక బండి మీద, కార్తీక్ ఒక్కడే వేరొక బండి మీద అయితే మొత్తానికి రిసార్ట్కి చేరుకున్నారు. రాత్రి సమయంలో చేరుకున్నారు. ఆ రిసార్ట్ వాళ్ళందరూ కూడా వీళ్ళు కాస్త విచిత్రంగానైతే చూస్తున్నారు అనమాట. ఈ టైంలో వీళ్ళు బయటకు వెళ్ళి ఈ టైంలో వస్తున్నారేంటి అని చెప్పేసి. సో వాళ్ళు 2 రూమ్లు అయితే తీసుకున్నారు. ఎవరి రూమ్ లోకి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఈ సౌమ్య ఏంటంటే వెళ్ళగానే మంచం మీద అయితే పడిపోయింది. అలా పడిపోతే సరే నేను వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి కొంచెం తను ఫ్రెష్ అయ్యి బయటకు అయితే వచ్చాడు. వచ్చేసరికి సౌమ్య పడుకుంది కదా, సౌమ్య పక్కనే ఇంకా ఒకరెవరో పడుకున్నట్టుగానైతే కనిపించారు. ఎవరదే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది కూడా సౌమ్యనే. ఇద్దరు ఒకలాగే ఉన్నారు. తనకి భయం వేసేస్తుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేసి దడొచ్చేస్తుంది. గట్టిగానైతే అరిచేసరికి ఈ లోపు పక్క రూమ్ లో ఉన్న ఫ్రెండ్ కార్తీక్ను ఇంకా భవానీ ఇద్దరు కూడా బయటకైతే వచ్చారు. ఏమైందిరా అంటే అవినాష్ ఏమో కంగారు పడిపోతూ అరుస్తూ ఉన్నాడనమాట. చూడలేదు, అక్కడ చూస్తే సౌమ్య ఒక్కరిదాయే ఉంది. ఇక్కడ ఇంకో సౌమ్య ఉందిరా, ఇక్కడ ఇంకో సౌమ్య ఉంది అని అంటుంటే ఏం లేదు, అంతా నీ భ్రమ, ఇప్పటి వరకు డ్రైవ్ చేశాం కదా అందుకనే మాకు అలాగే ఉంది. సరే ఆ అమ్మాయిలు మీరిద్దరు ఇక్కడ పడుకోండి, నేను ఆ రూమ్ లోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈ అబ్బాయిలు ఇద్దరు పక్క రూమ్ లోకి వెళ్ళిపోయారు. సరే ఇంకా భవానీ ఏంటి అని అంటే సౌమ్య సరిగ్గా పడుకో అని చెప్పేసి తనైతే వెళ్ళి పక్కన పడుకుని పోయింది. నిద్రగా ఉంది తనకి, పడుకుని పోతే కరెక్ట్ గా అది 3:30 అయితే అవుతుంది. ఆ టైంలోని టక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటే నిద్ర మత్తులో ఉంది ఈ భవానీ. మెల్లగా ఇలాగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఎదురుగుంటాను వీళ్ళు 2nd ఫ్లోర్ లోనైతే ఉన్నారు. ఎదురుగుంటా వీళ్ళ కిటికీ అన్నమాట. కిటికీకి ఓపెనే, అంటే గ్లాస్ డోర్స్ ఉన్నాయి, గ్రిల్ ఏమీ లేదు. గ్లాస్ డోర్ ఓపెన్ అయ్యి ఉంది. ఆ కిటికీ మీద సగం కాలేసి అవతల సగం కాలేసి యువతల ఒక సగం ఉండి ఆ కిటికీ మీద తన వేళ్లతోని టక్ 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 మని కొట్టి శబ్దం చేస్తుంది.
ఈ సౌమ్య శబ్దం చేస్తుంది. తిని ఇలాగా పడుకునేది అవి చూసింది కదా, చూసేసరికి భయపడిపోయింది అనమాట. అవతల పడిపోతే చచ్చిపోతారు అంతే. ఇంకా అది సెకండ్ ఫ్లోర్ కదా. తిన కాస్త చూసింది, చూసి ఈ అని నవ్వి అవతలకి దూకేసింది అంతే. మరి ఇంక ఈ పిల్ల భయపడిపోయి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుండేసరికి పక్కన అవతల సౌమ్య ఉందన్నమాట. అంటే తిను చూసిన వైపు కాకుండా అవతల ఉందన్నమాట, మంచం మీదే సౌమ్య. ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అంటుంది. అంటుంటే భయపడిపోయి సౌమ్య అక్కడ ఇంకో సౌమ్య ఉంది అని అయితే అవినాష్ చెప్పింది నిజమేనమాట అని చెప్పేసి అనుకుంటూ భయపడిపోయి ఏడ్చేస్తుంది. అప్పుడు ఆమె ఏడుస్తుంటే ఈలోగా వెంటనే సౌమ్య కాల్ చేసింది వాళ్ళకి. కాల్ చేసి ఒకసారి రూమ్లోకి రండి అని అంటే వచ్చారు. ఏమైంది అని అంటే ఇలా జరిగింది అని. మరి నాకు కూడా అలానే కనిపించింది, సౌమ్య పక్కనే ఎవరో ఉన్నట్టుగానైతే అనిపించింది అని అంటే, మనతో పాటు ఏమైనా వచ్చేసిందంటావా అని చెప్పి వీళ్ళైతే భయపడ్డారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే వీళ్ళు చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవాలి కదా. ఆ టైంలోని ఆ రిసార్ట్ లోని పనిచేస్తున్న అతను, బాబు రాత్రి ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు ఏంటి అని అడుగుతున్నాడంట. అడుగుతుంటే వీళ్ళైతే చెప్పారు, ఇలాగా మేము పలానా దగ్గరికి వెళ్ళాము, ట్రెక్కింగ్కి వెళ్ళాము, ఇలాగా దిగి వచ్చే టైంలో ఇలా జరిగింది తతంగం అంతాను, అందుకే లేట్ అయిపోయాము అని అతను చెప్తూ ఉంటే, అలా కాదు బాబు, మాకు ఇక్కడ కొండ ప్రాంతాల్లోని వనదేవతలు ఇంకా అలాగే చాలా అమానుష శక్తులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అందుకనే రాత్రి సమయాల్లో మేము బయటికి అయితే వెళ్ళము. మీరు ఎందుకైనా మంచిది, ఇక్కడ ఒక కులదేవత అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారి గుడికి వెళ్ళి తాయెత్తు కట్టించుకొని వెళ్ళండి అని చెప్పారంట. చెప్తే వీళ్ళు మాకు ఇలా జరిగింది అని చెప్పేసి వీళ్ళకి రాత్రి జరిగిన విషయం అంతా కూడా చెప్పారంట. మరి అందుకే బాబు, ఏదో వెనకాతలు వచ్చింది మీ వెనకాతల, లేదంటే ఇలా జరగదు కదా, మీరు ఖచ్చితంగా కులదేవత గుడికి వెళ్ళి కట్టించుకోండి అని చెప్పడంతో వీళ్ళు అలానే వెళ్ళిపోయేటప్పుడు ఆ టెంపుల్ దర్శించుకొని అక్కడ పూజ అది చేయించుకొని వీళ్ళు నలుగురు కూడాను మళ్ళీ రక్షలు కట్టించుకొని ఇంటికైతే వెళ్ళారంటండి. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మీ రిక్వెస్ట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.